హలో అండి, వెల్కమ్ టు సిఎస్ఎన్ఎంఎస్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో చికెన్ పాప్కార్న్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోని, అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ పాప్కార్న్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను 500 గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, అండ్ దానిలో ఒక కప్పు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అనమాట. అండ్ నేను 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. మీరు చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మనకి స్పైస్ అనేది పెప్పర్ పౌడర్ వల్లే వస్తుంది కాబట్టి స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు, కారం ఎక్కువ తినేవాళ్ళు 2 స్పూన్స్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. నేను మా పిల్లల కోసం చేశాను కాబట్టి కొంచెం తక్కువగానే వేస్తున్నాను. అండ్ తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ టేస్ట్ అనమాట, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న స్పూన్తో సోయా సాస్ని యాడ్ చేస్తున్నాను. బ్లాక్ సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ అదే స్పూన్తో కుకింగ్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, కుకింగ్ వెనిగర్, అదే స్పూన్తో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్ని బీట్ చేసుకుని ఎగ్ని కూడా వేసుకుని ఈ మిశ్రమం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం కలిసే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. సో మనం ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని 2 స్పూన్స్ మైదా వేసుకోవాలి. అండ్ దానిలో నేను అదే 2 స్పూన్స్ కార్న్ఫ్లేక్స్ పౌడర్ వేస్తున్నాను. కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదండి, దాన్ని మెత్తటి పౌడర్లా చేసుకుని వేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ని కూడా మనం యూస్ చేయొచ్చు. సో నేనైతే కార్న్ఫ్లేక్స్ పౌడర్ని వేసుకున్నాను. కొంచెం సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి పౌడర్ని. ఈ విధంగా మిక్స్ చేసుకున్న పౌడర్లో మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి ఈ విధంగా పౌడర్ అంతా పట్టే విధంగా టర్న్ చేసుకుంటూ పౌడర్ని అద్దుకోవాలన్నమాట. సో చూడండి, మొత్తం అన్ని చికెన్ పీసెస్కి నేను పౌడర్లో అయితే డిప్ చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. అసలు ఇవి ఏ అంటుకోవడం అంటూ జరగదండి, మనకి చాలా బాగా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అండ్ చాలా ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతాయి చిన్న చిన్న పీసెస్ అవడం వల్ల. అండ్ చూడండి, అసలు పెనానికి అంటుకోకుండా చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి. సో ఈ విధంగా స్ట్రైనర్తో తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి చికెన్ పాప్కార్న్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో ఇదే విధంగా అన్ని చికెన్ పీసెస్ని ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి, ఈ విధంగా చికెన్ పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది. సో పిల్లలు చాలా ఇష్టంగా వీటిని తింటారండి. మీ పిల్లలకు కూడా చేసి పెట్టి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.